పిఆర్పి అంటే ఏంటి అసలు? డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్ ఉంటుంది. అన్ని మిగిలిందన్నీ మనం సైడ్ చేసేసి విల్ బి టేకింగ్ ఓన్లీ ద ప్లేట్లెట్. మందులు వాడకుండా, సర్జరీ లేకుండా ఓన్లీ పిఆర్పి థెరపీ తోటి మనం నో. సో ఆర్థరైటిస్ కి యంగ్ పేషెంట్స్ లో జనరల్ గా జీరో నెగటివ్ అని ఉంటుంది. మెనీ పేషెంట్స్ దే మైట్ బి నెగటివ్. ఆర్థరైటిస్ అనేది ఇట్స్ క్లినికల్ డయాగ్నోసిస్. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నీ పెయిన్స్ Yes. ఉన్నాయి, ఇంకేదన్నా Yes. ఇష్యూస్ ఉన్నాయి, ఫిజియోథెరపీ ఆర్ సర్జరీ చేసినాక, మందులు వాడినాక కూడా PRP is a long term warrior. Ozone is an immediate actor. యంగ్స్టర్స్ లో ఎందుకు వస్తుంది? Steroid is one of the major steroid, alcohol use, tobacco use. So they are the most successful surgeries. రోబోటిక్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది మన? When we use robo, it will be very precise. Is improving a lot with the assistance of a robot. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Ravindra Patil garu, Orthopedic with us. Hello, sir. Good morning, Dr. Mansa. How are Thank you, you for. I'm doing pretty good. Thank you for having me here. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా గురించి మాట్లాడదాం సార్, ట్రీట్మెంట్ థెరపీ గురించి. సో పిఆర్పి అంటే ఏంటి అసలు? ఫస్ట్ PRP బేసికలీ జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే ప్లాస్మా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇట్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బ్లడ్నే మనం తీసుకొని దాన్ని మనం వి సెంట్రిఫ్యూజ్ ఇట్ అండ్ దెన్ టేక్ ఓన్లీ ద ప్లేట్లెట్ పార్ట్స్. ఓకే. సో బ్లడ్లో దెర్ విల్ బి డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్. రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్ ఉంటుంది. అన్ని మిగిలిందన్నీ మనం సైడ్ చేసేసి విల్ బి టేకింగ్ ఓన్లీ ద ప్లేట్లెట్. ఓకే. ఆ ప్లేట్లెట్ని మనం కాన్సన్ట్రేట్ చేసి మన బ్లడ్లో ఉన్నకింత అట్లీస్ట్ ఒక 4 to 5 times కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మనం స్పెసిఫిక్ కండిషన్స్లో యూజ్ చేస్తే దట్ విల్ హెల్ప్ ఇన్ రిలీవింగ్ ద పెయిన్ అండ్ కంట్రోలింగ్ ద డిసీజ్. ఓకే. సో బేసిక్ ఐడియా ఇస్ మనం బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేట్ చేసుకొని వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ సర్టన్ ఇండికేషన్స్ ఇన్ సర్టన్ డిసీజెస్. ఓకే. సో ఇప్పుడు మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేసుకోవచ్చా? అది ఎట్లా ఉపయోగపడుతుంది వీళ్ళకి? మొక్కాల నొప్పి ఒకటే కండిషన్ కాదు, ఇంకా చాలా కండిషన్స్లో కూడా PRP హెల్ప్ అవుతుంది. ఓకే. మొక్కాల నొప్పుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ డిసీజ్లో ఆ పేషెంట్స్లో PRP హ్యాస్ డన్ వండర్స్. మెనీ పేషెంట్స్లో ఇట్ హ్యాస్ అవాయిడెడ్ సర్జరీ. చాలా పేషెంట్స్లో మనం సర్జరీ కూడా అవాయిడ్ చేయొచ్చు ప్రొవైడెడ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రాపర్ పేషెంట్. ఓకే. PRP ఇప్పుడు ఏమంటది, సమ్ పీపుల్ ఆర్ గివింగ్ బ్యాడ్ నేమ్ టు PRP బికాస్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఎక్స్టెండెడ్ ఇండికేషన్స్. ఓకే. ఫ్యూ పేషెంట్స్ ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే మనం విల్ బి గ్రేడింగ్ ద ఆస్టియోఆర్థరైటిస్ మొక్కాల నొప్పులో, ఎందుకంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత స్టేజింగ్ ఉంటుంది, గ్రేడ్ 1, 2, 3, 4 అని. గ్రేడ్ 4 పేషెంట్స్లో PRP పనిచేయదు. ఓకే. సో వెన్ వీ యూజ్ ఇట్ బ్లైండ్లీ, ఇప్పుడు పేషెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ, సో ఆ పేషెంట్స్లో సర్జరీ భయంను మనం వాడుకోండి. ఇఫ్ యూఆర్ యూజింగ్ PRP దెన్ PRP విల్ నాట్ వర్క్. ఓకే. In early stages 1, 2 and in few patients with stage 3, if we use, then it will give wonderful results in selected patients and we can avoid surgery or delay the surgery for at least 5 to 10 years depending on the patient profile. So right indications patients lo use cheste, especially in osteoarthritis, it gives wonderful results. ఓకే. But if it is not used in right indications, advanced disease లో యూజ్ చేసినప్పుడు, గ్రేడ్ 4 లో నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అప్పుడు యూజ్ చేసినప్పుడు PRP విల్ నాట్ వర్క్. ఓకే. సో ఇప్పుడు పిఆర్పి ఎట్లాంటి ఏజ్ రిలేటెడ్ వాళ్ళు వారు? ఐ మీన్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఇస్ నాట్ అ కాంట్రాఇండికేషన్. అఫ్ కోర్స్ మన చిన్న పిల్లల్లో ఇది వాడము, ఓన్లీ అడల్ట్స్లో అండ్ దెన్ ఓల్డ్ ఏజ్లో యూజ్ చేస్తాము. అడల్ట్స్ అంటే లైక్ ఎనీ ఏజ్. ఈ ఆస్టియోఆర్థరైటిస్కి ఎందుకు మొన్న వైట్ ఈజ్ ఫేమస్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్ బికాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ ఏజ్ డిసీజ్. బట్ ఇన్ యంగ్ పేషెంట్స్లో మనం కొన్ని మస్కులర్ కండిషన్స్ ఉంటాయి, టెండన్ టియర్స్ ఉంటాయి, టెండినోపతీస్ ఉంటాయి, అథ్లీట్స్లో ఉంటాయి. దే విల్ హ్యావ్ బైసిప్స్ టియర్ ఉంటుంది, అడక్టర్ స్ట్రెయిన్ ఉంటుంది, మజల్ టియర్ ఉంటుంది. దాంట్లో విత్ PRP వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ ఫాస్టన్ ద హీలింగ్ ప్రాసెస్. ఓకే. సో దట్ ద టెండన్ ఈజ్ హీల్డ్ faster and then they can go back to their athletic activities or routine activities at the earliest. ఓకే. It will speeden up the healing process. ఓకే. మందులు వాడకుండా, సర్జరీ లేకుండా ఓన్లీ పిఆర్పి థెరపీ తోటి మనం No. PRP is an adjuvant. It is, we cannot think it of as a elixir or a panacea. Okay. PRP is something which has to be used with few things, especially lifestyle modification. Okay. In some patients, we have to add some medicines to improve the immune modulations and along with physiotherapy. Okay. Then only it will work. Oh.
Basically PRP, what is it going to do is when we inject the platelets, the concentrated platelet ఏ సైట్లో మనకి ఇంజెక్ట్ చేసిన తర్వాత it releases some molecules, we call it as growth factors, Okay. that will help in healing the diseased part. ఇప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అయింది అంటే కార్టిలేజ్ రిపేర్లో హెల్ప్ చేస్తుంది, టెండన్ డ్యామేజ్ అయింది అంటే టెండన్ హీలింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. సో అలాంగ్ విత్ గుడ్ న్యూట్రిషన్, ఎక్సర్సైజెస్, సమ్ మెడికేషన్ డిపెండింగ్ ఆన్ వాట్ కండిషన్స్ యూ ఆర్ యూజింగ్ పిఆర్పి, ఇట్ విల్ హెల్ప్. ఓన్లీ పిఆర్పి will not help. Okay. And having said that, along with PRP, many drugs are not required, many medications are not required. PRP is in very wonderful in the sense that we are using our own body products, we are not getting something from outside, we are not using a drug. Our own body, we are just making sure that the active part of it, active, the young and active part which is going to fight the disease, we are just segregating that. Okay. Imagine having a 1 lakh population, among that we are choosing 1,000 people and sending them to the war. Okay. It's something akin to that. Okay. So using those 1,000 things and then putting into the right area and then make sure that the disease is healed or it's delayed. దీని ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా సెలెక్ట్ చేస్తారు మేడం? Procedure depends on the patient, what condition he is coming. యంగ్ పేషెంట్స్లో జనరలీ వీ యూజ్ ఇట్ ఫర్ ద టెండన్ టియర్స్. ఇప్పుడు టెన్నిస్ ఎల్బో ఉంటుంది, హీల్ పెయిన్తో వస్తారు, ప్లాంటా ఫేషియాటిస్, యాంకిల్ పెయిన్తో వస్తారు. ఆ పేషెంట్స్లో వీ యూజ్ ఇట్ అ లిటిల్ లోవర్ డోస్ ఆఫ్ ద థింగ్. బట్ వెన్ వీ కమ్స్ టు ఆస్టియోఆర్థరైటిస్, నీ ఆస్టియోఆర్థరైటిస్, షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అ లిటిల్ హైయర్ డోస్. Procedure generally it's a day care procedure. It will take roughly about 2 to 3 hours in the hospital. Day care procedure, and immediately after the procedure you can go home and then start your routine activities. ఓకే. సో సార్, చాలా మందికి నొప్పులు సివియర్గా కూడా ఉంటాయి, మొకాల నొప్పులు లేదా జాయింట్ పెయిన్స్, కొందరికి నార్మల్గా వస్తుంటాయి. సో వాళ్ళకి కూడా పిఆర్పి హెల్ప్ అవుతుందా? ఎస్, ఓకే, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు యాక్టివ్గా ఉండే పర్సన్స్ కొందరు ఉంటారు, అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫాస్ట్ రికవరీ పిఆర్పి తోటి ఏమన్నా? ఎస్, ఇప్పుడు టెండినైటిస్ అయినప్పుడు, టెండన్ టియర్ అయినప్పుడు, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ అయినప్పుడు, అప్పుడు వెన్ వీ ఇంజెక్ట్ ద ప్రాపర్ డోస్ ఆఫ్ పిఆర్పి అండర్ ఇమేజ్ గైడెన్స్, వి సీ వేర్ ద టియర్ ఈజ్, ఇక్కడ చూసి మనం కరెక్ట్గా ఇంజెక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ and fasten the healing process. Okay. Normal any tendon tear aina, it will take generally up to 3 to 6 weeks for it to heal. So if you give PRP in the right amount with the right technique, then it will fasten the healing process and then the athlete can go back to his athletic activities at an earlier period. Right technique annaru kada? Yes. Ante enti asalu first? Right technique ante in few conditions manam enta dose ivvali, number 1. Okay. And we have to do the procedures under image guidance. Okay. కొన్ని కండిషన్స్లో ఇప్పుడు స్పెసిఫికలీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టెండన్ టియర్స్, టెండినోపతీస్ గురించి మాట్లాడినప్పుడు వీ కెనాట్ గో బ్లైండ్లీ. మనం జస్ట్ చూసుకొని ల్యాండ్ మార్క్ చూసుకొని మనం ఇంజెక్షన్ ఇవ్వకుండా ఐదర్ అన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆర్ అన్ ఇమేజ్ వేర్ వీ యూజ్ అన్ ఎక్స్రే, అండ్ దాన్ని గైడ్ చూసుకొని వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గివింగ్ ద పిఆర్పి. మనం అల్ట్రాసౌండ్ గైడెడ్, ఇమేజ్ గైడెడ్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ హిట్ ద టార్గెట్, ఇట్ విల్ హిట్ ద బుల్స్ హై రాదర్ దెన్ గివింగ్ బ్లైండ్లీ. వెన్ యూఆర్ గివింగ్ బ్లైండ్లీ, many times you might be right, you experienced doctors unnamu, we have enough experience anna kuda, when you have an image you are very sure that you are hitting the bullseye. So then it will give wonderful results. When we do it blindly without an image guided or a landmark based approach antam mana medical language lo, then hitting the target are around 70%. But when you use an image based guidance, ultrasound or an x-ray or a C-arm, then it significantly improves up to 95%, where we are target delivery of the PRPs. So right technique is one of the most things where many people fail. Okay. So చాలా మంది ఆల్రెడీ పిఆర్పి చేయించుకున్నా కూడా నొప్పులు తగ్గలేదని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే వెదర్ ద పర్సన్ ఈజ్ అ రైట్ క్యాండిడేట్ ఫర్ ద పిఆర్పి. Okay. Whether it was a right candidate or right disease, right indication or right dose or right technique. Okay. If any of these are not followed, if the patient is not a candidate, generally ippudu manamu knee osteoarthritis ki it is giving wonderful results. Having said that, hip pain unte, hip arthritis lo it is not giving so good results. So if it is used for some conditions which is not shown to good results, then again it will not give good results. Right dose antam. ఇప్పుడు కమర్షియలీ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ పిఆర్పి. పిఆర్పి మనం డెవలప్ చేయడానికి, పిఆర్పి ఎలా డెవలప్ చేస్తామంటే మనం బ్లడ్ తీసుకొని వి సెంట్రిఫ్యూజ్ ఇట్, ఓకే, అండ్ దెన్ ఆ సెంట్రిఫ్యూజ్లో ఎంత అమౌంట్ తీసుకుంటున్నామో మెనీ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ వెరీ లో డోస్ ఆఫ్ ప్లేట్లెట్స్. సో వెన్ యూ యూజ్ లో డోస్, అగైన్ ఇట్ ఈస్ అ సబ్ ఆప్టిమల్ డోస్, so that will not work whether the proper dosage has been given. Again earlier as I told you, right technique,
Okay. whether the image based injection was given or not, proper target డెలివరీ అయిందా లేదా అది చూసుకోవాలి. Okay. అదని లేదు అంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ద పిఆర్పి ఫెయిల్స్. Oh. PRP doesn't fail. PRP should not be blamed. Okay. Whether the PRP has been used properly, either it is the technique, either the patient, wrong choice of the patient, Okay. wrong choice of the disease, or wrong technique, or wrong dose. These are the things which needs to be blamed when PRP fails. ఓకే. రాంగ్ చాయిస్ అంటే ఏంటి? పేషెంట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోము? ఇప్పుడు ఫర్ కండిషన్స్ పేషెంట్ కార్డియోవాస్కులర్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారు, స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు. ఆ పేషెంట్స్లో దే విల్ బీ ఆన్ లాంగ్ టర్మ్స్ ఆఫ్ ఆస్పిరిన్. మనం ప్లేట్లెట్ యాక్టివేట్ చేసుకుని ప్లేట్లెట్ ఇది చేసుకునేకి, యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, వీఆర్ గోయింగ్ టు వర్క్ అరౌండ్ ద ప్లేట్లెట్స్. వెన్ సమ్ డ్రగ్స్ దే ఆర్ యూజింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ప్లేట్లెట్ యాక్టివిటీ తగ్గించడానికి యూజ్ చేస్తున్నారంటే ఆ పేషెంట్స్లో దీస్ విల్ నాట్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఆ పేషెంట్స్లో జనరలీ వీ విల్ బి లిటిల్ స్కెప్టికల్ అండ్ దెన్ యూజ్ ఇట్ కాషియస్లీ. అండ్ దెన్ if you have to stop aspirin in these patients for a significant time, then again other diseases will flare up. Okay. So these patients we have to be very choosy. Okay. And few patients with long-term hypertension, long-term diabetes, and long-term lipid abnormalities, hypercholesteremia, lipid ane jaasti unna ekku unna patients lo again the platelet activity will not be very significant. Okay. So the results of that will be little poor compared to the general population. Okay. Having said that, again, if the disease is under control, good lipid control, they're not contraindications. You should not avoid any ledu. But if your disease is under control cheskoni, when the platelets are working properly, then we give the injection and then it will give wonderful results. ఓకే. సో ఇప్పుడు పేషెంట్ మిమ్మల్ని కన్సల్ట్ చేయవచ్చా? వాళ్ళు రైట్ పేషెంటా కాదా ఫర్ పిఆర్పి థెరపీ అని కన్సల్ట్ చేసుకోవచ్చు? Yes, they can consult us anytime. అంటే దానికి ఏమైనా ప్రొసీజర్ అట్లా ఉంటుందా? జస్ట్ ఏమైనా టెస్ట్లు అట్లాంటివి ఏమైనా చేయించుకొని మిమ్మల్ని అప్రోచ్ కావాలా, లేదంటే డైరెక్ట్ They can come directly. Many tests are not required. Okay. Mainly if arthritis unte, we get an X-ray done to assess and then stage the disease. Then clinical examination, patient history, clinical examination plus or minus some investigations. Anni patients ki investigation avasaram padadu. Konni patients ki investigation avasaram padadu. Most important part is assessing what is causing the pain by taking a proper history and examining the patient. What exactly is the problem? Okay. ఇప్పుడు నీ పెయిన్ ఉన్నప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ నాట్ ద ఓన్లీ కాజ్. దే కెన్ బి మల్టిపుల్ కాజ్. నీలో బోన్ ఒకటి లేదు, దెర్ ఆర్ లిగమెంట్స్, దెర్ ఆర్ మెనిస్కస్. ఓకే. ఇప్పుడు మనం ఏసీఎల్ కంప్లీట్ బోన్ లిగమెంట్ ఉంటుంది, నీలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ ఏసీఎల్. అది కంప్లీట్ టియర్ అయినప్పుడు ఓన్లీ పిఆర్పి విల్ నాట్ హెల్ప్. ఓకే. మనం లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేయాలి, దెన్ పిఆర్పి విల్ హెల్ప్. ఇప్పుడు పార్షియల్ టియర్ ఉంది, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఏషియల్ ఇస్ టాన్, దెన్ ది పిఆర్పి ఇస్ గోయింగ్ టు హెల్ప్. ఓకే. సో history, clinical examination, added investigations on patient basis. Okay. That will help in deciding whether the patient is going to get benefited from it or not. సో ఓజోన్ థెరపీ గురించి చెప్పండి. Ozone, it is one of the oldest molecule which has been there. It was invented long time back in 1800s. Okay. But then the use of it in medical procedures, especially coming to the orthopedic conditions, has been revolutionized in last 5 to 6 years. Okay. Many practitioners in India, in many European countries, and then even in America also, people are using as a wonder molecule. Ozone is basically O3. Oxygen is O2. So you're charging oxygen. So oxygen e manaki enta important ani telusu. But ozone is far Okay. stronger than that. But ozone మనం ఎలా జనరేట్ చేయాలి అండ్ ఎలా డెలివరీ చేయాలి? ఓజోన్ ఈజ్ అ వెరీ ఇట్స్ నాట్ వెరీ డెలికేట్ గ్యాస్. ఓకే. జనరేటింగ్ ఇట్ అండ్ క్యారింగ్ ఇట్ ఈస్ వెరీ టెక్నికలీ వెరీ డిఫికల్ట్. సో బేసికలీ ఓజోన్ వర్క్స్ యాజ్ అన్ ఇమ్యూన్ మాడ్యులేటర్. మన బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని తగ్గిస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది. ఇట్ మాడ్యూల్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో ఓజోన్ ఇండికేషన్స్ ఆర్ ఫార్ మోర్ స్ప్రెడ్ దెన్ ద పిఆర్పి. ఓకే. We can use it in osteoarthritis, we can use it in spine conditions, we can use it in hip conditions, tendinopathy low, and even the ozone injections now it is getting expanded over a period of time. Even we are giving ozone through blood also, something called as MAHTM, major autohemotherapy, where we draw the blood, inject the ozone into the blood and give the same blood back to the patient. Okay. It is a charged oxygen which is going to hit the mitochondria and then regulate the immune system of the body.
So it's going to do wonders in overall immune system and helping the body fight all other diseases. ఓకే, ఎట్లాంటి పేషెంట్స్లో ఇస్తారు ఆ ఇంజెక్షన్? Widespread indications. Coming to orthopedics, osteoarthritis patients, many osteoarthritis even in stage 4 ఓకే, for temporary relief. Again, it is not a permanent relief, for temporary relief ఓకే, with for sometimes it will give wonderful results. Grade 1, 2, 3 it gives wonderful results. All tendinopathies we can use. Even in hip AVN also it is wonderful results. Spine disc disease lo use cheyochu. ఓకే, అండ్ ఈ autoimmune therapy డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్లో, క్రోనిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో, అన్ని పేషెంట్స్లో ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. ఆర్థరైటిస్ అన్నారు కదా ఇందాక. సో ఆర్థరైటిస్కి ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో జనరల్గా ఎస్, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఆర్థరైటిస్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్, బట్ యంగ్ పేషెంట్స్ సారీ టు ఇంటరప్ట్. సో జీరో నెగటివ్ అని ఉంటుంది, సీరో నెగటివ్. యా, అట్లాంటి పేషెంట్స్కి ఎక్కడ స్కాన్ చేయించుకున్నా, ఎన్ని టెస్ట్లు చేయించుకున్నా కానీ ఏమీ బయటపడదు, కానీ నొప్పులు మాత్రం ఉంటుంటాయి. సో అట్లాంటి పేషెంట్స్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అట్లాంటి పేషెంట్స్కి సీరో నెగటివ్ అంటే మనం ఆర్థరైటిస్లో దెర్ ఆర్ మెనీ ఆర్థరైటిస్. కామనెస్ట్ వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్. దట్ ఈస్ అఫెక్ట్స్ ద యంగర్ పాపులేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. దే విల్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ జాయింట్ పెయిన్. మార్నింగ్ టైంలో దే విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్. యాజ్ ద డే ప్రోగ్రెసెస్ కొంచెం రిలీఫ్ ఉంటుంది అండ్ యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ తగ్గుతుంది, బట్ రెస్ట్లో పెయిన్ ఎక్కువ అవుతుంది. మెనీ పేషెంట్స్ మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు దే మైట్ బి నెగటివ్, బట్ ఆర్థరైటిస్ అనేది ఎస్పెషల్లీ ద రుమటైడ్ ఆర్థరైటిస్ ఇట్స్ అ క్లినికల్ డయాగ్నోసిస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ టెస్ట్ బేస్డ్ డయాగ్నోసిస్. ఇప్పుడు పాజిటివ్ ఉంది, క్లినికల్ ఫీచర్స్ చూసుకొని దాన్ని మనం టెస్ట్లని యాడ్ చేసుకుని దెన్ వీ కెన్ డయాగ్నోస్ దిస్ ఇస్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు బ్లడ్లో నెగటివ్ లేదంటే దట్ ఈస్ నాట్ ఆర్థరైటిస్ అని మనం రూల్ అవుట్ చేయలేము. ఇట్స్ అ క్లినికల్ బేస్డ్ డయాగ్నోసిస్. ఆ పేషెంట్స్లో మనం స్పెషల్లీ లాంగ్ జాయింట్ ఉన్నప్పుడు, ఓజోన్ జాయింట్లో వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది. యాడెడ్ టు దాట్ వీ హ్యావ్ టు గివ్ డ్రగ్స్. మనం DMARDs అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటైడ్ డ్రగ్స్ అని. దాన్ని మనం లాంగ్ టర్మ్ యూజ్ చేయాల్సి వస్తుంది. స్పెషల్లీ విత్ ఓజోన్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ MAHTతో, మేజర్ ఆటోఇమ్యూన్ థెరపీతో డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు ద డోస్ ఆఫ్ ద డ్రగ్స్ విచ్ యూ యూజ్ ఆర్ వెరీ లో డోస్ కంపేర్ టు ద కన్వెన్షనల్ డోసెస్. సో అగైన్ ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఇమ్యూన్ డిస్ఫంక్షన్. మన బాడీలో ఉన్న సెల్స్లే మన బాడీ లేదని దే ఆర్ అటాకింగ్ ద సెల్స్. They have to coexist together peacefully, which they are not doing. They are fighting against each other. These drugs are going to modify that. Ozone, as I told earlier, and an immune modulator again is going to help the restore the balance. Okay. So drugs to part again. Yes. PRP or ozone therapy. PRP will not help much. Okay. In these rheumatoid arthritis patients. Mana blood nunchi something which you have to give ante sorry something called as CRP, cytokine rich plasma. Okay. ఈ ఆర్థరైటిస్ పేషెంట్స్లో మనం ముందు నుంచినే మెడిసిన్స్ ఉంటాయి, స్పెషల్లీ స్టిరాయిడ్స్ వాడతాం, లో డోస్ స్టిరాయిడ్స్ వాడతాం. స్టిరాయిడ్స్ ఆర్ డ్రగ్స్ విచ్ ఇస్ గోయింగ్ టు అఫెక్ట్ ద ప్లేట్లెట్ ఫంక్షన్ అగైన్. వెన్ ద ప్లేట్లెట్ ఫంక్షన్ అఫెక్ట్ అయినప్పుడు మనం PRP యూజ్ చేసిన రిజల్ట్స్ అంత బాగుండవు. సో సైటోకైన్ రిచ్ ప్లాస్మా అని ఆర్ గ్రోత్ రిచ్ ఫ్యాక్టర్ అని GRF అని ఉంటుంది, అది యూజ్ చేస్తాం ఈ పేషెంట్స్లో, ఎస్పెషల్లీ రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో. అగైన్ ఆ డ్రగ్స్ ఏం యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఓజోన్ థెరపీలో ఫిజియోథెరపీ, సర్జరీ ఇవన్నీ చేయకుండా చేసిన పని చేయకపోతే దెన్ ద నెక్స్ట్ లెవెల్ ఇస్ ఓజోన్ థెరపీ. It is not a step wise. There are different compartments. Yeah, it is different compartments together. PRP is totally different. Okay. The ozone therapy is different. They can be used for the same conditions. They cannot be used simultaneously in the same patient. ఓకే, బట్ ఇఫ్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నీ పెయిన్స్ ఉన్నాయి, ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు ఫిజియోథెరపీ ఆర్ సర్జరీ చేసినాక మందులు వాడినాక కూడా తగ్గకపోతే వీ కెన్ గో విత్ ద ఓజోన్ థెరపీ. Yes, we can go with the ozone therapy. ఆ కండిషన్ ఎస్పెషల్లీ వెన్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఓజోన్ థెరపీ విల్ హెల్ప్. ఓకే, ఎన్ని రోజులలో హీల్ అవుతుంది ఓజోన్ థెరపీ? Ozone therapy gives instant results. Unlike PRP is a long-term warrior. Ozone is an immediate actor. Okay. Ozone immediately, many patients feel a significant pain relief in 24 to 48 hours. Okay. But ozone lo vachesi it takes at least 3 weeks for them to see some improvement. It's a long term. What is ozone doing is it's acting immediately. PRP, it is going to the base. It is improving the platelet are going to release some factors, growth factors and release chesi. They are going to help in the diminution of the cartilage damage or tendon heal ayiniki help chestadi. So it's a long process. Okay. సో ఇప్పుడు PRP థెరపీ లాగా ఓజోన్ థెరపీకి కూడా పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. Yes. ఓకే.
patient అన్ని there are PRP is limited indications, ozone is extended indications. Many patients lo we can use it. Okay. Again, ozone is also a daycare procedures. The advantage of ozone compared to PRP is we are not going to withdraw blood. Okay, joints lani ivalante just we have to generate an ozone from the oxygen and then give it into the joint directly. ఇది ఇప్పుడు ఇవి ఓజోన్ థెరపీ చేయించుకోవాలంటే కూడా పేషెంట్స్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. Yes, they can consult us. We can examine them clinically and then we can tell them the benefits and whether they're the right candidate for the ozone or not. అసలు ఈ థెరపీస్ ఉన్నాయని కూడా చాలా మందికి అవేర్నెస్ ఇంకా లేదు కదా. That is ozone therapy basically ఇంతకుముందు ఏమంటే the medical grade ozone generators they were not available, they were not manufactured. The first patented ozone generator was invented way back in 1876 by Tesla. That was patented and then after that it was just put back to rest and many people didn't follow it. But now from last decade many people are working wonderfully and then ozone medical grade ozone generator. Again, there are many ozone generator which are available in the market. In Amazon also you'll find it, but they are not medical grade ozone generator. There are strict normal doses which we have to follow, stringent criteria to generate that ozone, then only it will help. So the number of those ozone generators is expanding very well and they are being available now. So now it is improving. So maybe in next decade we should see an exponential growth of ozone use in many practitioners, which will definitely going to help many patients. Actually O3 oxygen generator and yes, that is helpful in even aesthetic cosmetic treatments also. Yes, I don't have personal experience in that, but then I have read some articles where they have used that. అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయాక అన్ని సర్జరీలు అయిపోయాక కూడా వాళ్ళకి హెల్ప్ అవ్వకపోతే తర్వాత ఫైనల్గా ఏ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు? Which condition? Any condition like TKR, if the patient, for example, you take a patient of an arthritis, knee arthritis undi, he is somewhere in grade 2, grade 3 arthritis undi and there is no other part, PRP we can try. That is along with a good activity modification and some cartilage generation drugs that will definitely delay the progression of the disease. Once we are able to reach that, we can avoid the surgery or delay the surgery. In case if it is manam progress avutundi, grade 4 ki eltundi ante, then again the surgery is the last option in this patient. So TKR, TLR గురించి చెప్పండి, ఏంటవి? TKR total knee replacement. మన ముక్కాల్ జాయింట్లో ఉన్న టోటల్ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మిస్నామర్ యాజ్ సచ్. we're not going to replace the whole thing, but మనం రీప్లేస్ చేసేది ఏమంటే ఓన్లీ డ్యామేజ్డ్ కార్టిలేజ్. డ్యామేజ్ కార్టిలేజ్ ఏముంది, బోన్ ఎండ్స్లో దెర్ ఈస్ అ స్మూత్ సర్ఫేస్ కాల్డ్ ఎస్ కార్టిలేజ్ విచ్ హెల్ప్స్ ఇన్ స్మూత్ గ్లైడింగ్ ఆఫ్ ద మూమెంట్స్. ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత అండర్లయింగ్ బోన్ ఈజ్ ఎక్స్పోజ్డ్. అండర్లయింగ్ బోన్లో చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, దట్ విల్ బి ద కాజ్ ఆఫ్ ద పెయిన్ ఫర్ ద పేషెంట్. సో సర్జరీలో మనం ఏం చేస్తామంటే ఆ డ్యామేజ్డ్ కార్టిలేజ్ని మొత్తం తీసేస్తాం. తీసేసిన తర్వాత యూ రిప్లేస్ విత్ ఆర్టిఫిషియల్ జాయింట్. పైన ఉన్న థై బోన్, ఫీమర్ అండ్ ద లెగ్ బోన్, వీ రిమూవ్ ద డ్యామేజ్ కార్టిలేజ్ అండ్ రిప్లేస్ విత్ ద 2 separate components. Then it will not allow the underlying bone to get exposed. Leg alignment correct అవుతుంది and it will give very good pain relief in many patients. TLR గురించి? THR generally THR ఇప్పుడు ఉన్న ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్లో మెనీ పేషెంట్స్ ఆర్ డెవలపింగ్ AV అని అంటాం, avascular necrosis, where the hip joint is a ball and socket joint. There is a femoral head, it's like a ball. A ball key, especially in post COVID, we are seeing this in young populations, even 30s also, 20 years patients are also developing the AVN. Head ki blood supply ఆగిపోయి part of the head is getting dead. So appudu head is become completely shaped out. Appudu the movement in the joint smooth లేదు, that will causing a lot of pain, inability to walk, work చేయలేకపోతున్నారు. అప్పుడు what we are going to do is that we are going to remove the whole head and replace and this cup and ball with a artificial joint. Again in hip AVN లో కూడా స్టేజెస్ ఉన్నాయి. ఏ పేషెంట్లో సర్జరీ grade 4లోనే we go for surgery. Earlier we can manage with medications. Ozone will work wonders in these patients. Ozone with autoimmune therapy, AVN patients లో grade stage 2, stage 3 లో we can use that. Again when the patient goes back to again stage 4 అంటే then surgery is the only option left. యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది? There are many reasons for it. One is post COVID what we are seeing is the steroid which was used during COVID.
Again, it was used and it saved many lives. Lives. Don't want to blame steroid, but then that is the price we are paying now. Okay. Steroid is one of the major steroid, alcohol use, tobacco use. Okay. These are the main things which cause the blockage of the blood vessels. ఒక్కసారి బ్లడ్ వెజల్ బ్లాక్ అయిన తర్వాత పార్ట్ ఆఫ్ ద హెడ్ ఈజ్ నాట్ గెటింగ్ బ్లడ్ సప్లై. ఆ బోన్ అక్కడ ఉన్న బోన్ డెడ్ అయిపోతుంది. Okay. డెడ్ అయిపోయిన తర్వాత రౌండ్ ఉన్న షేప్ ఇట్ షేప్స్ అవుట్. Oh. హెడ్ కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయిన తర్వాత దెర్ ఈస్ నో స్మూత్ గ్లైడెడ్ Yeah, మూమెంట్. yeah, yeah. Post COVID, that is one of the reasons which we can think of. Either it is steroid or COVID If- virus might be causing. There's Okay. still studies going on, which will maybe in another 4-5 years we'll be able to pinpoint the exact cause. Okay. But steroid has been proven to be one of the major causes for AVN. Earlier కూడా ఒక స్టోర్ స్టెరాయిడ్ నుంచి కూడా చాలా మందికి AVN డెవలప్ అయింది. ఓకే. సో సార్ ACL రీకన్స్ట్రక్షన్ గురించి చెప్పండి. అది ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎప్పుడు అవసరం అవుతుంది? ACL tear అనేది జనరలీ ఇట్ విల్ హ్యావ్ ఇన్ యంగర్ పాపులేషన్. యాక్టివ్ ఉన్న అడల్ట్స్లో, యంగ్ స్పోర్ట్స్ పర్సన్. ACL ఈజ్ ఫుల్ ఫామ్ ఏమంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం సింపుల్ టర్మ్స్లో. ACL సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే దెర్ ఆర్ 2 bones, వన్ ఇన్ ద థై, వన్ ఇన్ ద లెగ్. సో ఈ లిగమెంట్ అని ఫ్రంట్ పార్ట్ ఆఫ్ నీలో ఉంటుంది. సో ఇట్ whenever we move, it maintains the balance between the thigh and the leg bone. So when it is torn, complete ACL complete గా tear అయిందంటే there is no homogeneity or no proper movement. Okay. మనం మూమెంట్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, స్టెప్స్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు దేర్ విల్ బి అబ్నార్మల్ మూమెంట్. లెగ్ బోన్ ఇలా ముందుకు వస్తూ ఉంటుంది, వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో ద కాంటాక్ట్ ప్రెషర్స్ విల్ బి వెరీ హై. మనం అలాగే ACLని రీకన్స్ట్రక్ట్ చేయకుండా, సర్జరీ చేయకుండా వదిలేస్తే ఈ మూమెంట్ ఎక్కువ అవుతా వస్తుంది. అండ్ దట్ విల్ లీడ్ టు ఆర్థరైటిస్ అట్ అన్ వెరీ వెరీ ఎర్లీ ఏజ్. ఓకే. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే కంపల్సరీగా వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ACL ఈజ్ రీకన్స్ట్రక్టెడ్ అండ్ దెన్ ద మూమెంట్ బిట్వీన్ ద థై బోన్ అండ్ లెగ్ ఆర్ హార్మోనియస్ అండ్ దెన్ ఇన్ కాంటాక్ట్ ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సో మెనిస్కస్ గురించి చెప్పండి సార్. ఆ సర్జరీ ఎవరికి అవసరం అవుతుంది, ఎప్పుడు అవసరం అవుతుంది? Meniscus has evolved tremendously in last 30 years. ఇంతకుముందు when earlier మనం పాత ఆర్టికల్స్ ఆర్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు many of us used to think that meniscus is a non-functional, దాని ఏం పని లేదు అనుకున్నట్టు. But now we are realizing in last 2 decades or so, meniscus has got amazing responsibilities. It is one of the major thing in the knee joint. ఓకే. The pressure between the thigh bone and the leg bone, it takes maximum load. Simple terms lo cheppalante, it's like the shock absorber of the knee joint. Imagine driving a car without the shock absorbers. That is the work of these meniscus. Okay. And then the meniscus are torn. It depends what type of tear is there. Anni meniscus tear ki manam surgery avasaram undadu. There are different tears. Meniscus, they are basically C-shaped. Okay. Half C-shaped. There are 2 meniscus, one in the inner side of the knee, one in the outer side of the knee. Okay. They take a lot of pressure. They will unload the knee joint. ఈ టియర్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం సర్జరీ చేస్తాం. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ టియర్, పార్షియల్ టియర్ ఉంది, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ద పెరిఫెరీ, మొత్తం కంప్లీట్ టియర్ లేదు అంటే దెన్ వీ కెన్ మేనేజ్ విత్ మెడికేషన్స్, ఫిజియోథెరపీ, PRP ఇంజెక్షన్స్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్ దాట్. ఓకే. ఒకసారి హీల్ అయిందంటే దెన్ ఇట్ విల్ నాట్ ప్రోగ్రెస్ అంటే సర్జరీ ఈజ్ అవాయిడెడ్. బట్ ఇఫ్ ద టియర్ ఈజ్ కంప్లీట్, మనం మొత్తం టియర్ అయింది అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద జాయింట్, అప్పుడు దెన్ సర్జరీ ఈజ్ కంపల్సరీ for the long term results. We have to repair the meniscus, and again repairing of the meniscus is we have to do it within time, then only we'll have good results with the meniscus. ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో జనరల్గా సర్జరీ చేస్తుంటారు, ఎట్లాంటి వాళ్ళకి చేస్తుంటారు? ఓల్డ్ ఏజ్లో సర్జరీ in what indications which we used to think. ఈ ligament surgeries and meniscus surgeries generally they will not be helpful in 60 plus or 65 year patients. Yeah. The idea of doing these ligament surgeries or meniscus surgeries is that making sure that the knee is functioning properly and then మనం ఆర్థరైటిస్ని ప్రోగ్రెషన్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే. బట్ ఒకసారి ఆర్థరైటిస్ సెట్ అయింది అంటే అప్పుడు ఈ లిగమెంట్ సర్జరీస్తో అంత హెల్ప్ ఉండదు పేషెంట్కి. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అదర్ మోటాలిటీస్, నాన్ సర్జికల్ మేనేజ్మెంట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ దే ఫెయిల్ అండ్ దెన్ ద ప్రోగ్రెస్ డిసీజ్ అవుతుంది అంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ మోర్ ఆఫ్ ఎ రిప్లేస్మెంట్ ఆఫ్ ద జాయింట్. ఓకే. సో 60 తర్వాత ఇంకా మీరు జనరల్గా సజెస్ట్ చేస్తారా, చేయరు? ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద పేషెంట్. ఇట్స్ 60 any age we cannot put a line there. Okay. At what stage is the patient, what activities he is not able to do. If the patient is say చాలా పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే grade 4 arthritis ఉంటుంది,
కానీ పెయిన్ ఎక్కువ ఉండదు పేషెంట్స్కి. మెనీ పేషెంట్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్, దే ఆర్ ఏబుల్ టు డూ దర్ రూటీన్ యాక్టివిటీస్, ఇంట్లో అన్ని పని చేయగలుగుతున్నారు, దే ఆర్ ఏబుల్ టు డూ దర్ సోషల్ యాక్టివిటీస్, దే ఆర్ ఏబుల్ టు అటెండ్ దర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వితౌట్ మచ్ పెయిన్. హ్యావింగ్ సెడ్ దట్ నో పెయిన్ అని అనట్లేదు, ఎప్పుడు ఒక 3 monthsకి 6 monthsకి పెయిన్ వస్తూ ఉంటుంది. దే ఆర్ ఏబుల్ టు డూ దర్ లివింగ్ యాక్టివిటీస్ వితౌట్ అఫెక్టింగ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆ పేషెంట్స్కి దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఆపరేటింగ్. True. If the patient, many patients I have seen with grade 2 arthritis, they have severe pain. Okay. They have severe pain, not responding to any of the modalities. PRP, ozone, they are not responding. Again, they are good candidate for surgery. Okay. Stage of the disease is not the only thing. Adu okate kaadu decision తీసుకొనికి you have to take the patient pain, what activities they are doing, what activities they are not doing. ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్కి నేనేం చెప్తానంటే, మీకు రోజు పెయిన్ వస్తుంది, మీరు రోజు చేసే పని మీరు చేయలేకపోతున్నారు, మనం అన్నీ ట్రై చేసాము, అప్పుడు దెన్ ఐ విల్ ఆపరేట్ ఆన్ యూ. ద పేషెంట్ షుడ్ కమ్ టు యూ అండ్ టెల్ దట్ లేదు సార్ నాకు ఆపరేషన్ కావాలి. అండ్ దెన్ ద రిజల్ట్స్ ఆఫ్ సర్జరీ ఆర్ వండర్ఫుల్. It is one of the most cost effective, most beneficial surgeries among any surgery. ఇప్పుడు we are doing thousands of varieties of surgeries. Knee replacements and hip replacements are cost effective and life modification, quality of life improvement lo they are the most successful surgeries. So robotics ఎట్లా హెల్ప్ అవుతుంది మన దాంట్లో? It is helping us to improve the accuracy. ఇంతకుముందు నేను చెప్పినట్టు when we are doing a replacement, what we do is we remove the damaged cartilage and leg alignment ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం కార్టిలేజ్ కట్ చేసినప్పుడు, బోన్ కట్ చేసినప్పుడు, అలైన్మెంట్ కరెక్ట్ చేసినప్పుడు we talk about 1 mm 1 degrees. Okay. So when we are doing a conventional knee replacement, we are using some jigs, alignment చూసుకోనికి ఎంత కట్ చేస్తున్నామని, there will be some factor which will not be precise. When we use robo, it will be very precise. The precision of the cuts 2.1 mm also will be perfect. Even 1 degree also will be able to be very precise in that. So in that sense, the precision, the accuracy is improving a lot with the assistance of a robot. And when we are using a robot, the second thing which is helping us is we don't have to dissect muscles ni anni ekkuva disturb cheyakunda manam veldam. మనం కన్వెన్షనల్లో సాఫ్ట్ టిష్యూ మీద డిసెక్షన్ అన్నీ చేసుకుని వీ హ్యావ్ టు అప్రోచ్ ద బోన్. బట్ దీంట్లో ఏమంటే మనం లిమిటెడ్ సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్స్ చేస్తాం. దాని నుంచి పేషెంట్ సర్జరీ తర్వాత ద అమౌంట్ ఆఫ్ పెయిన్ ఈజ్ వెరీ లెస్, రికవరీ ఈజ్ ఫాస్టర్, ద పేషెంట్ విల్ బీ ఏబుల్ టు రికవర్ ఫాస్టర్, ఇమీడియట్గా నడవచ్చు నెక్స్ట్ డేనే, అండ్ దెన్ అర్లియర్ రికవరీ ఉంటుంది. In that sense, the robotic is definitely helping. One is the precision and accuracy is improving tremendously. The second is minimal dissections which will help in a faster recovery. These two things are definitely helping in improving the results and the patient satisfactions with an assistance of a robot. ఎవరు చేసుకోవచ్చు robotic surgery? Any patient. Anyone. Any patient. No restrictions. No restrictions. With the robot, the cost factor is added to the conventional TKR. But any patients can be a good candidate for a robotic TKR. Is it available with us? Yes, it is available with us. There are many companies. We have two to three companies robotic with us. We can do that with the robotic assisted TKR. So post and pre PRP గురించి చెప్పండి. ఎలాంటి మందులు అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? PRP మనం డిసైడ్ చేసినామంటే what we suggest to the patient is that avoid taking normal painkillers, NSAIDs. NSAIDs again they affect the platelet function. NSAIDs long term lo unna valla patients at least we ask them to stop at least 5 to 7 days before going for a PRP. And even after taking a PRP, we suggest patient not to take NSAIDs. NSAIDs at a normal 0-dol-P, aceclofenac, aspirin. ఇదన్నీ ibuprofen, all these drugs should be avoided before PRP and at least 3 weeks after PRP. ఈ డ్రగ్స్ అవాయిడ్ చేసిన డ్రగ్ తీసుకుంటే దీని తర్వాత మనం PRP బిఫోర్ ఆర్ ఆఫ్టర్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ టు అఫెక్ట్ ద ప్లేట్లెట్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసి మన రిజల్ట్స్ని అఫెక్ట్ చేస్తాయి. సో దీస్ డ్రగ్స్ షుడ్ బి అవాయిడెడ్. బిఫోర్ సర్జరీ వాట్ వీ సజెస్ట్ ఈస్ గుడ్ డయాబెటిక్ ఉంటే గుడ్ డయాబెటిక్ కంట్రోల్, గుడ్ లిపిడ్ కంట్రోల్, గుడ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అండ్ గుడ్ నైట్ స్లీప్. దే డోంట్ నీడ్ టు కమ్ ఫాస్టింగ్ ఏం అవసరం ఉండదు, నార్మల్గా వచ్చి మనం చేసుకొని వెళ్ళొచ్చు. దీస్ డ్రగ్స్ షుడ్ బి అవాయిడెడ్ మెయిన్.
ప్రీ అండ్ పోస్ట్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీకి నార్మల్ సర్జరీకి చేసేప్పుడు వాటికి ఎట్లాంటి జాగ్రత్తలు అవసరం ఉంటాయి? నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీ, as I told earlier, the precision is improving. Technique wise there is a difference, but patient wise there are not much difference. Okay. Post op period lo recovery fast untadi. They can be discharged earlier home. Okay. Robotic surgery tho blood loss takku untadi, so requirement of blood transfusion is less. Okay, and physiotherapy manam early ga cheyagaltaru patient to, because the pain is less. We are not fiddling too much with the tissues there, so the pain is less, which will tend the patient to progress more of a good physiotherapy, and then the recovery is faster. Okay. But overall think there are not much of difference. It's more of a technique difference. Okay. Pre and post op, these are the things. Post op lo pre it will be very similar, and in some patients we might have to take a CT scan normally. Image based ఉన్నప్పుడు CT ఒకటి చేయాల్సి వస్తుంది. But otherwise only post op period lo the recovery is faster. Okay. Major things are same. Okay. So స్టెరాయిడ్స్ గురించి చెప్పండి. స్టెరాయిడ్స్ కి PRP కి డిఫరెన్స్ ఏంటిది? Steroid is a wonderful drug. చాలా కండిషన్స్లో మనం కరెక్ట్గా యూజ్ చేస్తే ఇట్ గివ్స్ ప్రెడిక్టబుల్ అండ్ దెన్ గుడ్ రికవరీ ఫ్రమ్ ఎనీ కండిషన్స్. ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్థరైటిస్, మన ఆస్టియో ఆర్థరైటిస్లో స్టిరాయిడ్ ఇంజెక్షన్ యూజ్ చేసినప్పుడు పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ దొరుకుతుంది. బట్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ హార్మ్ టు ద పేషెంట్. కార్టిలేజ్ డ్యామేజ్ ఎక్కువ అవుతూ వస్తుంది, డిసీజ్ ప్రోగ్రెషన్ ఎక్కువ అవుతూ వస్తుంది. మెనీ స్టడీస్ ఆర్ దేర్, మెనీ లిటరేచర్, ఈవెన్ ఇన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సొసైటీ కూడా పబ్లిష్ చేసింది. స్టిరాయిడ్ మనం ఆర్థరైటిస్ పేషెంట్స్లో యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు వర్సన్ ద డిసీజ్ అండ్ ప్రోగ్రెషన్ని ఫాస్ట్గా చేస్తుంది. వెన్ వీఆర్ డూయింగ్ సమ్ థెరపీ ఫర్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్కి థెరపీ యూజ్ చేసినప్పుడు వీ షుడ్ రిమెంబర్ మన ఫస్ట్ టార్గెట్ ఈజ్ డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపేయాలి. స్టిరాయిడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ దాట్. స్టిరాయిడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ టెంపరరీ రిలీఫ్, బట్ కార్టిలేజ్ డ్యామేజ్ని, అది ప్రోగ్రెషన్ని ప్రివెంట్ చేయొద్దు. కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యి పెయిన్ వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ విత్ స్టిరాయిడ్. ఫ్యూ పేషెంట్స్లో సెలెక్టివ్ కండిషన్స్లో వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ టెంపరరీ రిలీఫ్, బట్ దాన్ని రిపీటెడ్గా యూజ్ చేస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ మోర్ హార్మ్ దెన్ ఎనీ బెనిఫిట్స్. ఓకే. సో సార్, ఇప్పుడు మనం PRP గురించి మాట్లాడుకున్నాం, ఓజోన్ థెరపీ గురించి మాట్లాడుకున్నాం. వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? PRP, I can boldly tell that there are no side effects, because it is, we are using something from our own body. Okay. We are taking our own blood, we are just dividing some part of the blood and then injecting back into the required area. Majority patients will not feel any side effects. Only ఏమంటే మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, ఇట్స్ ఎ నీడల్ ప్రొసీజర్, ఇట్స్ నాట్ ఎ సర్జికల్ ప్రొసీజర్. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం ఒక 1-2 days కొన్ని పేషెంట్స్కి పెయిన్ రావచ్చు, బికాస్ వీఆర్ స్టిమ్యులేటింగ్ ద బాడీ టు హీల్. మనం ఏమైనా హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఒక వాప్ వచ్చే ఛాన్సెస్, కొంచెం హీట్ అయ్యే ఛాన్సెస్, పెయిన్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. దట్ విల్ రికవర్ విత్ ఇన్ 2 to 3 days. అప్పుడు ఉన్నప్పుడు, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, అగైన్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దు. మనం పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ ఓన్లీ పారాసెటమాల్ ఆర్ అదర్ పెయిన్ కిల్లర్స్, నాట్ NSAIDs. NSAIDs యూజ్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ మళ్ళీ తగ్గుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వి సీ. 2-3 days వరకు కొంచెం వాపు, పెయిన్, స్వెల్లింగ్ రావచ్చు, అండ్ దట్ పెయిన్ విల్ ఆల్సో నాట్ బి వెరీ సివియర్. ఓజోన్ ఉన్నప్పుడు దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఓజోన్ ఈజ్ అ న్యాచురలీ అవైలబుల్ మాలిక్యూల్. మనం ఆక్సిజన్ నుంచి జనరేట్ చేస్తాము అండ్ వీఆర్ ఇంజెక్టింగ్ ఇంటు దట్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ప్రొవైడెడ్ అగైన్ ద ప్రాపర్ indications, proper technique is followed. If you use indiscriminate use చేసినప్పుడు, then if it goes into the vessels, blood లో వెళ్ళినప్పుడు it can cause some side effects. But technique కరెక్ట్గా ఫాలో అవుతే there are hardly any side effects of these two procedures. Okay. Thank you so much, sir. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. Thank you so much for having here. I wish many people will become aware of the alternate modalities available. And I wish that ఇప్పుడు ఎలా అవుతుందంటే, మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సింగిల్ షార్ట్ థెరపీ, ఇమీడియట్గా తగ్గిపోవాలని. ఏ థెరపీ వచ్చినా, ఏం వచ్చినా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అది ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా. వెన్ వీ యూజ్ ఇట్ ఫర్ ద ప్రాపర్ పేషెంట్, ప్రాపర్ ఇండికేషన్స్, ప్రాపర్ డోస్ అండ్ ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు దట్ విల్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్. ఒకే కండిషన్స్కి, ఒక పేషెంట్కి ఏ యూజ్ చేయాలి,
that can be only judged by a proper experienced clinician, doctor only will be able to judge. Many people are using these and giving bad name to these procedures. True. ఇండిస్క్రిమినేట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టిరాయిడ్ ఎలా బ్యాడ్ అయిపోయింది, మెనీ పీపుల్ ఆర్ ఓవర్ ద కౌంటర్ యూజ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద ఫియర్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ ఈజ్ దట్ ఇండిస్క్రిమినేట్ యూజ్ అయ్యి దెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఇట్ టు ద రైట్ పీపుల్ అంటే దెన్ దీస్ థింగ్స్ మైట్ గో ఇన్ వెయిన్. ప్రాపర్ బెనిఫిషియరీ లేకుండానే అయిపోతుంది. దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఈస్ వరింగ్. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ కాంటాక్టింగ్ ద ప్రాపర్ పీపుల్, వెల్ ట్రైన్డ్ డాక్టర్స్, వెల్ ట్రైన్డ్ క్లినిషియన్స్, అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్స్. Then it will definitely help you in controlling your disease, living a pain-free, absolutely happy life. Thank you so much. Thank you so much. Thank you for having here.